హరే కృష్ణ అందరికీ. సామాన్యంగా లోకంలో అందరి ఏడుపు రోగమవుతుంది, కానీ అర్జునుడి ఏడుపు మాత్రం యోగమై కూర్చుంది. అసలు ఈ ఏడుపులో ఉన్న తేడా ఏంటి? అసలు లోకంలో ఎవరైనా సరే ఎందుకు ఏడుస్తారు? భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో, సుఖ సంతోషాల కోసమో, భోగాల కోసమో, ఇల్లు వాకిలి కోసమో, పెళ్లి కోసమో, ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో, లేదా అయ్యయ్యో వారు పచ్చగా ఉన్నారే, సంతోషంగా ఉన్నారే అనో ఏదో ఒక కారణంతో ఏడుస్తారు. లోకంలో ప్రతివాడు ఏదో ఒకరోజు ఎప్పుడో అప్పుడు గుట్టుగానో గట్టిగానో ఏడుస్తూనే ఉంటాడు. అయితే ఈ ఏడుపులన్నీ చివరికి రోగాలై కూర్చుంటాయి. కానీ అర్జునుడి ఏడుపు ఇలాంటిది కాదు. అతడు సిరి సంపదల కోసమో, భోగాల కోసమో, రాజ్యం కోసమో, శత్రువులు పచ్చగా ఉన్నారనో కాదు. మరి అర్జునుడు దేనికోసం ఏడ్చాడు? కర్తవ్యం తెలియక ఏడ్చాడు, జ్ఞానం కోసం ఏడ్చాడు, జన్మ సార్థకత కోసం ఏడ్చాడు, పైగా భగవంతుని ముందు పెట్టుకొని ఏడ్చాడు. అందుకే అర్జునుడి ఏడుపు యోగమై కూర్చుంది. ఇక మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.